where did I stop? Yeah, నేను మమ్మీ ట్విన్నింగ్ చేసాం. అండ్ ఈ ట్రిప్ మొత్తంలో వి టుక్ దిస్ క్యూట్ సెల్ఫీస్ కూడా చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంటాయి మీకు. యాక్చువల్లీ ట్రిప్ స్టార్ట్ చేసే ముందే నేను మమ్మీ మొత్తం ట్రిప్ ప్లాన్ చేసాం ఏంటి ఎలా అని. సో మమ్మీ ఆల్రెడీ కార్ బుక్ చేసింది. అంటే వి ఫ్రీక్వెంట్లీ కమ్ తిరుపతికి వచ్చి లాస్ట్ టైం వన్ ఇయర్ కూడా అవ్వలేదు. అండ్ వీఆర్ స్టిల్ వీఆర్ బ్యాక్ అగైన్. సో ఆల్రెడీ కార్ మాట్లాడేసుకున్నాం. అండ్ ఈసారి ట్రిప్ లో చెప్పా కదా, వీఆర్ కవరింగ్ తిరుపతి అండ్ ఆల్సో కాంచీపురం. లాస్ట్ టైం కూడా ఎప్పుడు చూడలేదు మేము. సో కాంచీపురంకి కార్ లో స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆకలి వస్తుంది. సో 40 kilometers ఫ్రమ్ ద పద్మశాలి భవన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం మేము. బ్రేక్ఫాస్ట్ ఆయన ఆపాడు, ఇట్స్ నైస్ ప్లేస్ హియర్, ఈ రూట్ లో ఏదో ఒకటే బాగుంటది అని చెప్పి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను. నేనైతే దోశ తిన్నా, మమ్మీ పొంగల్ ట్రై చేసింది. మాకు ఈ టోటల్ జర్నీ 2 hours జర్నీ కాంచీపురంకి. సో వెళ్ళడమే ఫస్ట్ వీ వెంట్ టు వరదరాజ స్వామి టెంపుల్, విచ్ ఇస్ విష్ణు కంచి అని కూడా అంటారు దాన్ని. అక్కడ ప్రాబ్లం మొత్తం ఏంటంటే 12 o'clock లో అన్ని టెంపుల్స్ చూసేయాలి, బికాస్ మళ్ళీ అవి క్లోజ్ అయిపోతాయి. సో ఈ గ్యాప్ లో కవర్ చేయాలని ఫస్ట్ వరదరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాం, దట్ ఈస్ విష్ణు కంచి. ఎందుకంటే కొంచెం లైన్ ఎక్కువ ఉంటుంది, టెంపుల్ పెద్దది కాబట్టి అక్కడికి వెళ్ళాం. అది అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడింది. వి మెట్ ఆల్ ద తెలుగు పీపుల్. మమ్మీ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంది, వాళ్ళ ఆటోబయోగ్రఫీలు కూడా తెలిసేసుకుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి వి హ్యాడ్ టు టేక్ స్టెప్స్, చాలా స్టెప్స్ ఉండే. పైకి వెళ్తున్నాం. అండ్ విష్ణు దర్శనం అయిపోయాక ద మెయిన్ థింగ్ దిస్ టెంపుల్ ఇస్ ఫేమస్ ఫర్ ఇస్ బంగారు బల్లి. అంటే సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, సిల్వర్ కలర్ లిజర్డ్ ఉంటుంది, గోల్డెన్ కలర్ లిజర్డ్ ఉంటుంది. దిస్ ఇస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ దాట్. సో అక్కడికి వెళ్ళి అక్కడ చూసేసి వచ్చాం. ఐఎమ్ సారీ ఐ కాంట్ షో యూ టెంపుల్ లోపల, కానీ దిస్ టెంపుల్ స్కల్ప్చర్స్ లేవు. టెంపుల్ లోపల దెర్ వర్ నో స్కల్ప్చర్స్. అంటే టెంపుల్స్ ఆర్ ఫేమస్ ఫర్ స్కల్ప్చర్స్ కదా, కానీ దీంట్లో దెర్ వర్ వాల్ పెయింటింగ్స్, క్రేజీ వాల్ పెయింటింగ్స్ ఉండే. ఐ లవ్ దోస్. కుదిరితే ఐ గూగుల్ నుండి ఐ టేక్ ద పిక్చర్స్ అండ్ షో ఇట్ టు యూ. ఇక్కడ ఈ టెంపుల్ అయిపోయాక టైమ్ ఈస్ ఆల్రెడీ రషింగ్. వి హ్యాడ్ టు గో. కార్ ట్రాఫిక్ దగ్గర, అదే కార్ పార్కింగ్ దగ్గర దెర్ వాస్ ట్రాఫిక్, పంచాయతీ అవుతుండే, మాకు టైం అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి తొందరగా ద మెయిన్ టెంపుల్ కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళిపోయాం మేము. ద టెంపుల్ వాజ్ ఓపెన్, 12 o'clock క్లోజ్ చేస్తారు. టైం వాజ్ 11:50. ఇట్ వాజ్ సో క్లోజ్. మాకు లోపలికి వెళ్తుంటే స్పెషల్ దర్శనం కోసం ట్రై చేసాం మేము. స్పెషల్ దర్శనం వెయిట్ చేయమన్నాడు. మిగతా వాళ్ళందరినీ ఆపేశాక హీ టుక్ us. అక్కడ మాకు కొంచెం టైం సేవ్ అయింది. అండ్ లక్ బట్టి దెర్ వర్ పీపుల్ విత్ us. దర్శనం తొందరగా అయిపోయింది. వీ గాట్ టు విజిట్ ద గాడ్. మంచిగా ప్రే చేసుకుని బయటకు వచ్చేసాం. ఈ టెంపుల్ లో ద గాడెస్ వాస్ డెకరేటెడ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ బయటకు వస్తుంటే మాకు టైం లేదు, ప్రసాదంకి లైన్ చాలా ఎక్కువ ఉండే. సో నేను మమ్మీ ఏం చేశాను, అక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ దగ్గర వి టుక్ సమ్ ప్రసాదం ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, టేస్ట్ చేసి బ్లెస్సింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా, అలా తీసేసుకున్నాం మేము.